రాకడ సమీపించినప్పుడు నేను యేసయ్య చెప్పిన విధంగా శక్తి వంచన లేకుండా పని చేయాలి. యేసయ్య రాకడ సమీపించింది కాబట్టి నేను శక్తి వంచన లేకుండా పని చేయాలి. కానీ మనం ఎప్పుడు పని చేస్తాం శక్తి వంచన లేకుండా? అంటే మన శరీరాన్ని దాచుకోకుండా ఎప్పుడు పని చేస్తాం తెలుసా? నీకు రూపాయి ఎక్కువ వస్తుందంటే ఎంతసేపు అయినా పని చేస్తావు. ఇవాళ మీకు ఇచ్చే కూలి ఒక 1000 రూపాయలు అనుకోండి, ఇంకొక 2 గంటలు ఎక్స్ట్రా చేస్తే ఇంకొక 1000 ఇస్తాను అన్నాడు అనుకోండి, ఏం చేస్తారు? పగలంతా పని చేస్తే నీ కూలి ఒక 1000, కానీ ఇంకొక 2 గంటలు ఎక్స్ట్రా చేస్తే మళ్ళీ 1000 ఇస్తాను. అయితే ఆ 2 గంటల్లో నీకు ప్రార్థన ఉందనుకో, ఆ 2 గంటల్లో నీకేముంది? మందిరంలో ప్రార్థన ఉంది. కానీ 2 గంటల్లో పని చేస్తే ఇంకొక 1000 ఇస్తాను అంటున్నాడు. దేనికి ప్రాధాన్యతనిస్తావు చెప్పండి? దేనికి ప్రాధాన్యత?